ఉదయం 10:30 నుంచి అధికారులు ఆయన్ను ప్రశ్నిస్తున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సవి లైవ్ ద్వారా అందిస్తారు. సవి, చెప్పండి. బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏసీబీ విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే ఈ రోజుతో హాజరు కావడంతో రెండోసారి ఏసీబీ విచారణకు కేటీఆర్ హాజరయ్యారు. ఉదయం 10 గంటలకు ఏసీబీ విచారణకు వెళ్లిన కేటీఆర్ను ఏసీబీ అధికారులు ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహణ అంశంపై ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా ఈ అంశంపైనే ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహణపైనే మాజీ మంత్రి కేటీఆర్పై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో A1గా కేటీఆర్, A2గా అరవింద్ కుమార్, A3గా బిఎల్ఎన్ రెడ్డి ఉన్నారు. ఇప్పటికే జనవరి 6వ తేదీన కేటీఆర్ ఏసీబీ విచారణకు వెళ్లిన నేపథ్యంలో లాయర్లను వెంటబెట్టుకుని వెళ్లడంతో అప్పుడు అనుమతించకపోవడంతో కేటీఆర్ వెనుదిరిగి వెళ్లిపోయారు. జనవరి 9న తొలిసారిగా ఏసీబీ విచారణకు హాజరయ్యారు. దాదాపు 8 గంటల పాటు కేటీఆర్కు ఏసీబీ విచారణ జరిగింది. ఆ తర్వాత జనవరి 16వ తేదీన ఈడీ విచారణకు కేటీఆర్ హాజరయ్యారు. ఈరోజు రెండోసారి ఏసీబీ విచారణకు కేటీఆర్ హాజరయ్యారు. ముఖ్యంగా గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రిగా కేటీఆర్ ఉన్నారు. ఆ సమయంలోనే ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహణ హైదరాబాద్ నగరంలో జరిగింది. 2023 ఫిబ్రవరి నెలలో మొదటిసారిగా ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహణ జరిగింది. ఇక రెండవ నిర్వహణ జరగాల్సిన సమయంలో ఎన్నికల కోడ్ వచ్చింది. అప్పుడు ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహణకు సంబంధించి మొదటిసారి నిర్వహించినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం, గ్రీన్కో, ఏస్ నెక్స్ట్ జెన్ ఈ 3 సంస్థలు కలిపి ఫార్ములా ఈ కార్ రేసును నిర్వహించాయి. ఇక రెండోసారి రేసు నిర్వహణ చేయాల్సి వచ్చినప్పుడు గ్రీన్కో సంస్థ తమకు నష్టాలు వచ్చాయని చెప్పి రేసు నుంచి తప్పుకుంది. దీంతో హెచ్ఎండిఏ నుంచి దాదాపు 55 కోట్లు రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి ఫార్ములా ఈ కార్ రేస్ సంస్థకు బదిలీ చేశారు. దీనికి సంబంధించి ఫెమా నిబంధనలు ఉల్లంఘించారు, ఆర్బీఐ నిబంధనలు ఉల్లంఘించారు. అదేవిధంగా కేబినెట్ అప్రూవల్ లేదనే ఆరోపణతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఫార్ములా ఈ కార్ రేసు నిర్వహణపై ఏసీబీ కేసు నమోదు చేసింది. అప్పుడు రాష్ట్ర మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్తో పాటు అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి ఈ ముగ్గురుపై కేసు నమోదు చేసింది. ఇప్పటికే ఈ ముగ్గురు కూడా ఏసీబీ విచారణకు హాజరయ్యారు. మరోవైపు ఇందులో మనీ లాండరింగ్ జరిగింది, ఫెమా నిబంధనల ఉల్లంఘన జరిగిందంటూ ఈడీ విచారణ కూడా ఒక దఫా కేటీఆర్ ఎదుర్కొన్నారు. ఈరోజు మరోసారి కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరయ్యారు. ముఖ్యంగా ఇప్పటికే కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరవుతున్న నేపథ్యంలో తెలంగాణ భవన్లో మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు బీఆర్ఎస్ పార్టీ నేతలు ఉండి మానిటరింగ్ చేస్తున్నారు. ఏసీబీ విచారణకు హాజరయ్యే ముందు కేటీఆర్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో నందినగర్లో భేటీ అయ్యారు. ఏసీబీ విచారణకు సంబంధించిన అంశాలపై చర్చించి ఏసీబీ విచారణకు వెళ్లారు. ముఖ్యంగా కేటీఆర్ మాట్లాడుతూ రాజకీయ కక్షతో, రాజకీయ దురుద్దేశంతో నోటీసులు ఇచ్చారు. ఒకవేళ నన్ను అరెస్టు చేయాలనుకుంటే అరెస్టు చేసుకోవచ్చు, కానీ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు, ప్రభుత్వ విధానాలపై ప్రశ్నిస్తున్నందుకే రాజకీయ కక్షతో వేధింపులు చేస్తున్నారు, విచారణల పేరుతో కాలం వెల్లదిస్తున్నారనేది బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న వాదనగా మనకు కనబడుతోంది. ఇదే అంశాన్ని బీఆర్ఎస్ పదే లేవనెత్తుతోంది. ముఖ్యంగా ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహణ అంశంలో రాష్ట్ర మంత్రిగా అప్పుడు నేను నిర్ణయం తీసుకున్నాను. గ్రీన్కో సంస్థ ఏదైతే ఉందో అది అర్ధంతరంగా తప్పుకోవడంతో రాష్ట్ర మంత్రిగా హెచ్ఎండిఏ వైస్ చైర్మన్గా, అప్పుడు కేబినెట్ మంత్రిగా హెచ్ఎండిఏకు వైస్ చైర్మన్గా ఉన్నాను కాబట్టి హెచ్ఎండిఏ నుంచి నిధులు ఫార్ములా ఈ కార్ రేస్ సంస్థకు బదిలీ అయ్యాయి. అందులో ఎట్లాంటి అవినీతి చోటు చేసుకోలేదు, అందులో ఎట్లాంటి అవినీతి లేదు అనేది కేటీఆర్ చేస్తున్న వాదనగా మనకు కనపడుతుంది. కానీ ప్రభుత్వం చెప్తున్న వాదన ఇంకొక లాగా ఉంది. ఫస్ట్ ట్రైపార్టీ ఒప్పందం జరిగింది, ఆ తర్వాత దాన్ని బైపార్టీ ఒప్పందంగా మార్చుకున్నారు. గ్రీన్కో సంస్థ అర్ధంతరంగా ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహణ నుంచి తప్పుకోవడంతో 600 కోట్లు ప్రభుత్వానికి నష్టం వచ్చింది అనేది ప్రభుత్వం చెప్తున్న అభియోగంగా ఉంది. ఈ అంశాలతోటే ఏసీబీ కేసు నమోదు చేసింది. ఒక దఫా జనవరి 9వ తేదీన కేటీఆర్ను విచారణ చేసింది. ఈరోజు రెండోసారి కేటీఆర్ను ఏసీబీ విచారణ చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనపడుతోంది. ఇందులో ఎట్లాంటి అవినీతి జరగలేదంటూ ఒకవైపు బీఆర్ఎస్ వాదన చేస్తోంది, మరోవైపు నిబంధనలు ఉల్లంఘనలు జరిగాయంటూ ప్రభుత్వం చెప్తూ వస్తుంది. అందులో భాగంగానే ఏసీబీ విచారణకు కేటీఆర్ హాజరు కావాల్సిన పరిస్థితి అయితే మనకు వచ్చింది. మధ్యాహ్నం తర్వాత మొదటిసారి జరిగినప్పుడు 8 గంటల పాటు విచారణ జరిగింది. మొత్తం 89 ప్రశ్నలు అడిగారు. అడిగిన ప్రశ్నలనే మళ్ళీ అడిగారంటూ కేటీఆర్ చెప్పారు. ఈరోజు మధ్యాహ్నం తర్వాత ఏసీబీ విచారణ పూర్తయ్యే అవకాశం ఉన్నట్లుగా మనకు తెలుస్తోంది. ముఖ్యంగా ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహణ సంస్థ ప్రతినిధులను మొన్న వర్చువల్గా ఏసీబీ విచారణ చేసింది. వారు చెప్పిన సమాచారం ఆధారంగా కేటీఆర్ను విచారణ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే
ప్రభుత్వం నుంచి హెచ్ఎండిఏ నుంచి 55 కోట్లు ఫార్ములా ఈ కార్ రేస్ సంస్థకి వెళ్ళాయి. అందులో ఎట్లాంటి అవినీతి జరగలేదంటూ కేటీఆర్ చెప్తున్నారు. కానీ ఆ నిధుల బదలాయింపు కూడా ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించారు అనేది ప్రభుత్వం చెప్తున్న వాదన. ఒకవైపు ఫెమా నిబంధనలు ఉల్లంఘన చేశారు, ఆర్బీఐ నిబంధనలు ఉల్లంఘన చేశారు, అదేవిధంగా ప్రభుత్వ సొమ్మును ప్రజా సొమ్మును 55 కోట్లను ఏ విధంగా విదేశీ సంస్థలకు బదలాయింపు చేస్తారనేది ఇక్కడ ప్రధానమైన అంశంగా మనకు కనబడుతోంది. ఈ కోణంలోనే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను ఏసీబీ అధికారులు విచారణ చేసే అవకాశం మాత్రం మనకు కనబడుతోంది. మొత్తానికైతే ఏసీబీ విచారణ ఎప్పుడైతే ఏసీబీ కేటీఆర్పై కేసు ఫైల్ చేసిందో అప్పుడు హైకోర్టుకు వెళ్లారు. తనపై ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టివేయమని హైకోర్టు విచారణ చేసింది. కేటీఆర్కు అనుకూలంగా తీర్పు రాలేదు. కేటీఆర్ నమోదు చేసినటువంటి పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. ఆ తర్వాత కేటీఆర్ సుప్రీంకోర్టుకు వెళ్లారు. సుప్రీంకోర్టులో స్క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. తనపై ఏసీబీ నమోదు చేసినటువంటి కేసును కొట్టివేయాలి, తనను అరెస్టు చేయకుండా చూడాలంటూ కేటీఆర్ పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టులోనూ కేటీఆర్కు నిరాశ ఎదురైంది. దీంతో సుప్రీంకోర్టులో తీర్పు అనుకూలంగా రాదని భావించినటువంటి కేటీఆర్ తరపు లాయర్లు కేసును ఉపసంహరిస్తున్నట్లు విత్డ్రా చేసుకున్నారు. దీంతో కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరు కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో రెండోసారి ఈరోజు కేటీఆర్ విచారణకు కాబోతున్నారు. హాజరయ్యారు. మే 28వ తేదీనే కేటీఆర్కు ఏసీబీ నోటీసులు జారీ చేసి విచారణకు రావాలని కోరితే అప్పుడు అమెరికా పర్యటనలో ఉన్నారు కాబట్టి అప్పుడు విచారణకు హాజరు కావడం కుదరలేదు. దీంతో మరోసారి ఈరోజు నోటీసులు జారీ చేసి విచారణకు రావాలని కోరడంతో 10 గంటలకు కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరయ్యారు. ముఖ్యంగా గతంలో రాష్ట్ర మంత్రిగా, మున్సిపల్ శాఖ మంత్రిగా, హెచ్ఎండిఏ వైస్ చైర్మన్గా 55 కోట్లు ఫార్ములా ఈ కార్ రేస్ సంస్థకు ఏ విధంగా బదలాయింపులు చేశారు, అదేవిధంగా నిబంధనలు ఉల్లంఘించారా లేదా, ఎందుకు బదలాయింపులు చేయాల్సి వచ్చింది, ఈ కోణంలోనే ఈ అంశాలపైనే కేటీఆర్ విచారణ జరుగుతుందని చెప్పుకోవచ్చు. సవీన్, ఇక్కడ A1గా ఉన్న కేటీఆర్ గతంలో జనవరి 9న 30 ప్రశ్నలతో ఏసీబీ అధికారులు ప్రశ్నించారు. ఈ రోజు ఈ కేసు కొలిక్కి వచ్చే అవకాశం ఉందా? ఈ రోజుతోటే ఈ కేసు కొలికి రాదు. ఎందుకంటే ఏసీబీ అధికారులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలి. ఇప్పటికే ఇది రెండోసారి మాత్రమే కేటీఆర్ను విచారిస్తున్నారు. అంతకుముందు A2గా ఉన్నటువంటి అరవింద్ కుమార్, A3గా ఉన్నటువంటి బిఎల్ రెడ్డిని కూడా ఈ కేసులో విచారణ చేశారు. మరోవైపు ఈడీ ఎంటర్ అయింది. ఫెమా నిబంధనలు ఏమన్నా ఉల్లంఘించారనే దానిపైన ఈడీ విచారణ చేసింది. ఇది ఇప్పుడు విచారణ పూర్తయిన తర్వాత ఛార్జ్షీట్ దాఖలు చేయాలి. ఆ తర్వాత ఈ కేసులో ఏసీబీ ఎట్లాంటి ఆధారాలు సేకరించింది అనే అంశాలపై ఇంకా ఈ కేసు ప్రాసెస్ అనేది మిగిలి ఉందని చెప్పుకోవచ్చు. కేవలం విచారణ మాత్రమే ఇప్పుడు జరుగుతోంది. విచారణ పూర్తి అయిన తర్వాత వీరి స్టేట్మెంట్లు ఆధారంగా ఛార్జ్షీట్ దాఖలు చేస్తారు. ఛార్జ్షీట్ దాఖలు చేసిన తర్వాత పూర్తి స్థాయిలో ఈ కేసులో ఉన్నటువంటి పూర్వపరాలు ఏంది అనేది తెలియాల్సి ఉందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే అప్పుడు గతంలో మంత్రిగా ఉండి అధికారంలో ఉన్నప్పుడు ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహణ 2023 ఫిబ్రవరిలో ఒక దఫా పూర్తయింది. అప్పుడు గ్రీన్కో సంస్థతోటి ఒప్పందం చేసుకుని నిర్వహణ చేశారు. గ్రీన్కో సంస్థ ఆ తర్వాత అర్ధంతరంగా తప్పుకుంది. గ్రీన్కో సంస్థ ఎందుకు తప్పుకుంది అనే దానిపైన కేటీఆర్ఏ ఒత్తిడి తెచ్చి, బీఆర్ఎస్ ప్రభుత్వమే ఒత్తిడి తెచ్చి గ్రీన్కో సంస్థను అర్ధంతరంగా తప్పుకునే విధంగా చేసింది. గ్రీన్కో సంస్థ బీఆర్ఎస్ పార్టీకి ఎలక్టోరల్ బాండ్లు ఇచ్చిందనేది గతంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఆరోపించాయి. దీనిపై కేటీఆర్ కూడా గతంలో వివరణ ఇచ్చారు. గ్రీన్కో సంస్థ 2022లో బీఆర్ఎస్ పార్టీకి ఎలక్టోరల్ బాండ్లు ఇచ్చింది. 2023లో ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహణ జరిగింది. గ్రీన్కో సంస్థ ఎలక్టోరల్ బాండ్లు కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు కూడా ఇచ్చింది. అది ఎట్లా తప్పు, బీఆర్ఎస్ పార్టీకి ఇస్తే ఎట్లా తప్పు అవుతుంది అనేది కేటీఆర్ ప్రశ్నించారు. మరోవైపు ఎలక్టోరల్ బాండ్ల రూపంలో విరాళాలు తీసుకోవచ్చని పార్లమెంట్లోనే చట్టం చేశారు కాబట్టి అది తప్పు కాదనేది బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ నేతలు మొదటి నుంచి తెలియజేస్తూ వస్తున్న పరిస్థితి మనకు కనబడుతోంది. ప్రస్తుతానికైతే ఈ కేసు విచారణ దశలోనే ఉంది. ఈ కేసులో ఎవరిపైన అయితే ఎఫ్ఐఆర్ నమోదైందో, A1గా ఉన్నటువంటి కేటీఆర్, A2గా ఉన్నటువంటి అరవింద్ కుమార్, A3గా ఉన్నటువంటి బిఎల్ఎన్ రెడ్డి, వీరి విచారణ కొనసాగుతుంది. విచారణ పూర్తయిన తర్వాత ఏసీబీ ఛార్జ్షీట్ దాఖలు చేస్తుంది. ఛార్జ్షీట్ దాఖలు చేసిన తర్వాత విచారణ సంబంధించినటువంటి వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సవీన్.